హలో అందరికీ. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 52nd డే. విజయనగరం జంక్షన్లో ఉన్న ఇక్కడ నుండి మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళాలి. ఎండలు అయితే సావ కొడుతున్నాయి దేవుడా. 10:30కి దిగిన ట్రైన్ ఇక్కడ చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. ఇంకా ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్కి వచ్చేసిన 1 అవర్కి 35 రూపీస్. నైట్ స్టే చేయాలంటే కూడా ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్స్ బెటర్. సేఫ్టీ కూడా ఉంటుంది, చాలామంది ఉంటారు, సెక్యూరిటీ కూడా ఉంటుంది, ప్లస్ వాష్రూమ్స్ ఉంటాయి, ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి, టీవీ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి బెస్ట్. టీవీ, సోఫాస్, ఏసీ, ఛార్జింగ్ పాయింట్, వాష్రూమ్స్. 12:30కి ఉంది భువనేశ్వర్కి ట్రైన్. 11 to 12 1 అవర్ తీసుకున్నాం. 12కి బయట ఇక్కడ ఇక్కడ ఫుడ్ తినేసి ఎక్కాలి ట్రైన్. మళ్ళీ ఈవినింగ్ దిగుతా కాబట్టి ఫుడ్ కష్టం అవుతుంది. పొద్దున ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ బనానా తిన్నా, 3 బనానాస్. నాకేమో పాటలు పాడాలనిపిస్తుంది కానీ పాటలు పాడుతుంటే కాపీరైట్ పడుతుంది యూట్యూబ్లో. విజయనగరం రైల్వే స్టేషన్ ముందే ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంటుంది. 24/7 ఉంది. ఏసీది అనమాట. ఇదో సేమ్ ఒక రైలు డబ్బాలాగా ఉంటుంది. లోపల కూడా సీటింగ్ అట్లనే ఉంది. వెజ్ మీల్స్ తిన్నా, 100 రూపీస్. ఏమంటారు, పప్పు సాంబారు రెండే బాగున్నాయి. కర్రీ అయితే బఠానీస్ ఇంకా పెద్ద మిర్చీలు ఉంటాయి కదా, బజ్జీలు వేస్తారు, ఆ మిర్చి ప్లస్ బఠానీతోనే ఏదో కర్రీ చేసారు. నాకైతే ఏం నచ్చలే. పెరుగు కూడా ఓకే. పప్పు సాంబార్ అయితే మంచిగా ఉంది. ఈ ఎండకు అసలే తినబుద్ధి కాదంటే ఇంకా, కాకపోతే కడుపు ఖాళీ ఉండకుండా తినాలి. ఇంకా ట్రావెలింగ్లో కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు ట్రైన్ వస్తే ఎక్కాలి. ఇంకా ఏం ఎండలు ఉన్నాయి దేవుడా, పరమేశ్వర. చెమటలు కారిపోతాయి. నాకు అసలు చెమటనే రాదు. ఈ ఎండకి దారుణంగా చెమటలు వస్తున్నాయి. మన సైడే బెటర్. అంటే గద్వాల్లోనే ఎండ ఫుల్ కొడుతుంది అనుకుంటే ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉంది. అసలు వేడి గాలి ఇట్లా కొడుతుంది. ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా నో యూస్. ట్రైన్ 12:30కే వస్తుందేమో అనుకుంటే ఇంకా వస్తలేదు. 1కి వచ్చేటట్టుంది. నేను వాటర్ ఎట్లా తీసుకుంటా అంటే, ఈ 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఉంది కదా నార్మల్గా, వాటర్ అయిపోగానే ఎట్లా తీసుకుంటా అంటే, ప్రతి రైల్వే స్టేషన్లల్లో ఇట్లుంటాయి అన్నమాట. ఇవి 5 రూపీస్కి ఇస్తారు ఫిల్టర్ వాటరే. 1 లీటర్ అయితే 5 రూపీస్, 2 లీటర్స్ అయితే 10 రూపీస్, అట్లా బాటిల్ని బట్టి. ఒకవేళ విత్ బాటిల్ అయితే ఇంకొక 5 రూపీస్ ఎక్స్ట్రా ఏమో, అంతే. చల్లగా ఉంటాయి వాటర్, ప్లస్ ఇట్లా వాటర్ పట్టుకోవచ్చు 5 రూపీస్కే. అదే బాటిల్ ఊకే ప్లాస్టిక్ బాటిల్ కొనాలంటే భూమిని నాశనం చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇట్లా సొంతంగా ఒకటి ఓన్గా బాటిల్ క్యారీ చేయడం చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలోకి వెళ్ళడానికి 300 years పడుతుంది. అట్లా ఎంతమంది ఉన్నారు భూమి మీద, రోజుకి ఎంతమంది యూజ్ చేస్తారు వాటర్ బాటిల్స్, ఎన్ని వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తారు. కాబట్టి అట్లా ఓన్గా క్యారీ చేయడం బెటరు. చూడండి మళ్ళీ చెమటలు కారుతున్నాయి. నేను ఉత్త కూర్చున్న దానికే ఇట్లా కాడితే కూలి పని చేసేటోళ్ళకి, పొలం పని చేసేటోళ్ళకి ఇంకెట్లుంటుంది ఎండలకి. సీట్ అయితే దొరికింది భువనేశ్వర్కి. తీసుకలే అండి కాకుండా డబ్బలకి ఏం చేస్తాం. జనరల్ ఇంకా లేడీస్ డబ్బా ఫుల్ అయిపోయారు. ఇది ఒక్కటే ఆప్షన్. సాయంత్రం దిగాలి ఇంకా ట్రైన్. సాయంత్రం దిగి మళ్ళీ వెస్ట్ బెంగాల్కి ట్రైన్ ఎక్కాలి. రేపు పొద్దున్న దిగుతా కలకత్తాలో.
లైన్ కనిపిస్తుందా? ఇవన్నీ ఇదంతా హుస్సేన్ సాగర్. ఇంకా రామోజీ ఫిలిం సిటీయా? ఇది నొక్కాలి. చార్మినారా? ఒక్క నిమిషం. అదే చార్మినార్. నొక్కండి అంతే. అంతే. చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ, హుస్సేన్ సాగర్ చూసేసారు. హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు ఇంకా. హైదరాబాద్ చూపించమంటే ఫోన్లో చూపించిన. మీకు ఆంధ్రాలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, వెళ్ళారా మీరు? మీరు మీ మమ్మీ ఇద్దరైనా ఉండేది? మీరిద్దరైనా ఉండేది? మీ డాడీ చనిపోయారా? మీ తమ్ముడు అక్క ఎవరు లేరా? మీ మమ్మీని మీరు చూసుకుంటారా? అదే మీ మమ్మీని, మీ అమ్మని మీరు చూసుకుంటారు. ఎంత వస్తుంది పెన్షన్? మీ అమ్మకి 7,000, 6,000 సరిపోతాయా? జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారా? ఈయనకి 3,000, వాళ్ళ అమ్మకి 3,000 పెన్షన్. అయితే ఏమైనా కూల్ డ్రింక్స్ కానీ కోకోనట్ వాటర్ అట్లా తాగాలనిపిస్తే తాగడంట, వాటర్ తాగుతాడంట. అన్నం టిఫిన్ అట్లా ఏమైనా వెరైటీగా తినాలనిపించినా కూడా తినడంట. అట్లా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారంట వాళ్ళు. ఇంకేమైనా చూడాలా హైదరాబాద్ కాకుండా? ఇంకేమైనా చూడాలా హైదరాబాద్ కాకుండా? చిరంజీవి చూస్తారా? ఫోన్ చేయాలా మీకు? చేస్తా. ఇప్పుడు చేయాలా? మీకు తెలియాలా? ఓకే ఓకే. స్విచ్ ఆఫ్ కరెక్టా? స్విచ్ ఆఫ్ చేసి వచ్చిరా? అది నేను మీరు అబద్ధమో నిజమో నాకు తెలివి చాలా ఉంది. కొంతమంది నేను కొన్ని రకాలు అడుగుతాను. ఫోన్ చేయమంటారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందో ఆన్ ఉందో అది చెప్పాలి. అది చేయలేదు ఆన్ ఉందంటే నేను నమ్మను. నా ఫోన్ స్విచ్ ఆఫ్. ఫస్ట్ ఈయన ఫోన్ నెంబర్ ఇస్తాడు, దాని తర్వాత ఈయన చేసాడా చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందంటే అది నిజం అన్నట్టు, చేసినట్టు. చేయలేదంటే మీ నెంబర్ చేయలేదంటే ఒకవేళ రింగ్ అయింది అనుకో, వాళ్ళు చేయలేనట్టు అట్లా గుర్తు పెడతాడంట. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. నేను ఒక హెల్ప్ చేస్తాను. నా కొంత అనుకున్నప్పుడు ఆకలంటే అలవిస్తాను. వాళ్ళకు థ్యాంక్స్ చెప్పదు, అది థ్యాంక్స్ వద్దు, నువ్వు ఇంకోళ్ళకి హెల్ప్ చెయ్యు అని చెప్తారా? అది నలుగురు హెల్ప్ చెయ్యు అంటారు. చాలా ఇష్టం. స్టాలిన్ సినిమాలో ఆ సినిమా నేను ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. అవునా? మొత్తానికి మీరు చిరంజీవి సార్ ఫ్యాన్ అంటారా? బాగా నాకు నచ్చుతుంది సినిమా అంతా. మీకు సినిమా అంతా నచ్చుతారా? చిరంజీవి
భయపడతారు? నేను మాట్లాడుతున్నా కదా. నేను భయపడితే నేను మీ పక్కన కూర్చోను ఫస్ట్. అవునా కదా? అట్లా ఏం ఉండదు, అందరు మనుషులే, ఎవరేం భయపడరు. అట్లా మీరే అట్లా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చూస్తే భయపడిరా? ఎవరు భయపడారు? అప్పుడు మీరే సైడ్ అయిపోయిరా? ఫోన్ నెంబర్ ఉంచుకొని మీ ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేయమంటున్నారా? నేను ఇంకోరికి ఇస్తాను అని అది రాస్తాను. చనిపోయిన నాకు నీళ్ళు అన్నీ నేను నా ఇంకోరికి హెల్ప్ చేస్తాను. అది ఎందుకంటే నాకు అమ్మ తప్ప నాకు లేదు, మేము తప్ప నేనే. నాకు పెళ్ళి తర్వాత నాకు ఇచ్చేప్పుడు మంచిది. ఆయన ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేయమంటున్నాడు. ఎందుకంటే భయపడతారు నన్ను చూసి. దేవుడు ఇచ్చిన రూపము నేనేం చేసేదానికి, కానీ నన్ను చూసి భయపడతారు కాబట్టి నేనే సైడ్ అయిపోతా అనేసి అంటున్నారు. మనుషులు అట్లున్నారు, ఏం చేద్దాం. సరే బై. మెల్లగా దిగండి అన్న. వెళ్తున్నాడు ఆయన. శ్రీకాకుళం వచ్చేసింది. శ్రీకాకుళం అంటే నవ్వు వస్తుంది. ఎక్కడన్నా కనిపించినప్పుడు ఇట్లా భయపడడం, వాళ్ళని దూరంగా ఉంచడం అట్లా చేయకండి. వాళ్ళ సిచ్యువేషన్ అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా ఉంటారు. కానీ మనకంటే ఎక్కువ తెలివే వాళ్ళకు ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. కొంచెం ప్లీజ్ మనుషులను మనుషుల్లాగానే ట్రీట్ చేయండి. వెళ్ళిపోతుంది ఇంకా మెల్లగా మెల్లగా. అయ్యో పట్టుకోండి. ఆర్మీ ట్రైనింగ్. అన్న దిగిపోయింది కదా, కిటికీలోకి వెళ్ళి పిలిచి మరీ నాకు బాగా చెప్పిపోతున్నాడు. నా కాళ్ళు ఇట్లా బయటకు ఉన్నాయన్నమాట. కాళ్ళు పట్టుకునేసరికి ఎవరబ్బా అనుకున్నా. అన్న పిలిచి మరీ బాగా చెప్పిపోతున్నాడు. ఇట్లా మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు. మనం భయపడి దూరం పెట్టి వాళ్ళు ఏదో పెద్ద వేరేలాగా ఉన్నారు అని ట్రీట్ చేస్తే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఇందాకనే చెప్పండి కదా, ఆయన వీడియోస్ అవి ఇవి అన్నీ తీసామంటారు. కాబట్టి మనుషులని మనుషులాగానే చూడండి. ఎవరు ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు పోయేది తెలియదు. అందరూ పోవాల్సిందే. కాబట్టి ప్లీజ్ షో సమ్ హ్యుమానిటీ. ఇదిగోండి, అది కన్స్ట్రక్షన్ అవుతున్న భువనేశ్వర్ రైల్వే స్టేషన్. ఇటు సైడ్ అంతా అంటే బయటికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ అంతా ఈ షాప్స్ ఉన్నాయి, అంతా గజిబిజి ఉన్నాయి. అందుకనే ఇక్కడ తిందాం అనుకుంటున్నాను నేను. సాయి కృష్ణ హోటల్. ఫుడ్ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా భువనేశ్వర్ రీచ్ అయిపోయినా ఇప్పుడు. చపాతీ పప్పు అయితే ఒక నాన్ వెజ్ కర్రీ ఉంటుంది చూడు, ఇంకా స్మెల్ అట్లానే వస్తుంది పప్పు. వీడికది ఫుడ్ కష్టాలు స్టార్ట్. మధ్యాహ్నం అంటే విజయనగరంలో ఉండండి కాబట్టి మనకు కొంచెం మన ఫుడ్డే ఉంటుంది. ఒరిస్సా కాబట్టి ఒరిస్సానే ఉంటుంది ఫుడ్. రైసే చెప్తున్నా కానీ రైస్కి టైం పడుతుందంట. నాకేమో ట్రైన్ టైం అవుతుంది మళ్ళీ. ఇంకనే చపాతీ పప్పు చెప్పిన. ఆ చెన్నా మసాలా అమ్మ ఇప్పుడు అసలే ఎండకి పిచ్చి వేస్తుంది. ఆ మసాలా కర్రీ అస్సలే తినబుద్ధి కాదు. ఇంకనే చపాతీ పప్పు చెప్పిన. రైల్వే స్టేషన్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది భువనేశ్వర్ది. చాలా పెద్దగానే కడుతున్నారు రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ బయట ఒక్క హోటల్ కూడా లేదు. అంత అంటే కొంచెం ఎట్లా అంటే
గజిబిజి గజిబిజి ఉంటాయి కదా, అట్లా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకున్నారు. ఇక్కడ ఒకటి కొంచెం బాగుందన్నమాట. కానీ ఇక్కడ తింటున్నాం. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్ అయితే లేదు. మంచిగా పోయి అందులో జరసేపు కూర్చుందాం అనుకున్నా, లేదంట. అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ ఉంది, కానీ అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్కి అప్పర్ క్లాస్ టికెట్ ఉండాలి. అట్లయితేనే అప్పర్ క్లాస్లో అలో చేస్తారు. అందుకనే నేను ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్ ఉండేది. నేను మొహం కరుక్కుంటానే అమ్మ అని అంటే కూడా ఆమె అలో చేయలేదు. లేదు టికెట్ ఉండాలి, అట్లయితేనే ఇందులో అలో అని అన్నది. సరే జనరల్ ఎక్కడుంది అని అంటే 6th ప్లాట్ఫామ్లో ఉంది అని అన్నది. 6th ప్లాట్ఫామ్ కంటే మళ్ళీ నేను ఇక్కడ టికెట్ తీసుకోవాలి 1st ప్లాట్ఫామ్లో. ఇప్పుడు కలకత్తాకి వెళ్ళాలి కాబట్టి ఆ టికెట్ తీసుకొని మళ్ళీ 6th ప్లాట్ఫామ్కి పోయేసరికి ఇంకా తినడానికి కష్టమవుతుందని ఇంక ఇక్కడ బయట ఉంటే వాష్రూమ్స్ మంచిగా మొహం కడుక్కొని వచ్చి తింటున్నా. తినేసి ట్రైన్ ఎక్కాలి. ఇంకా ఏ ప్లాట్ఫామ్లో వస్తుందో ట్రైన్. భయ్యా కిतना है? अपना 50 दो रोटी खाना 50. एक रोटी कितना है? ఈ పప్పాయి 40 రూపీస్, చపాతి ఒక్కటి 5 రూపీస్. वीडियो बना रहे और एक रोटी. నాకు లోటీ అని వచ్చింది సడన్గా. సాయి కృష్ణ హోటల్ బాగుంది టేస్ట్. స్మెల్ నాన్ వెజ్ స్మెల్ ఎలా వస్తుంది. టికెట్ ఆల్రెడీ తీసేసుకున్నా. పోయి ఇంకా ఏ ప్లాట్ఫామ్లో వస్తుందో ఆ ట్రైన్ ఎక్కడమే. దీనికి కూడా కాపీరైట్ పడుతుంది. ఇంకా పాటలు పాడద్దు అనుకుంటున్నా, పాటలు వస్తున్నాయి. సేమ్ మళ్ళీ హ్యాండిక్యాప్డ్ డబ్బానే. కలకత్తా అయితే వెళ్తున్నా, ట్రైన్ ఎక్కేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.